అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మే 23వ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రేపటి రోజున వీరికి ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఏదైనా కానీ ఒక పనిని అనుకున్నా లేదంటే ఏదైనా ఒక సమస్య వచ్చినా కానీ వీరి వరకు వచ్చినటువంటి ఆ సమస్యను చాలా చక్కగా తెలివితేటలతో అలాగే వీరికి ఉన్నటువంటి మంచి నైపుణ్యంతో ఆ సమస్యను దూరం చేసుకుంటారు. అయితే రేపటి రోజున వీరికి కొంచెం అనుకూలమైనటువంటి రోజుగా కొంత మీకు నిరాశ కలిగించేటటువంటి రోజుగా రేపటి రోజున మిగలబోతుందండి. రేపటి రోజున వీరికి మే 23 శుక్రవారం రోజున వీరు ఏ తప్పు చేసినా కానీ కొంతమంది వ్యక్తులను అసలు పట్టించుకోకండి. మీ జీవితంలో వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని రేపటి రోజున రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు కానీ లేదంటే మీకు ఏదైనా కోపం తెప్పించేటటువంటి సంఘటనలు కానీ కొంతమంది చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. అయితే మీరు రేపటి రోజున ఇవేమీ కూడా పట్టించుకోకండి. ఇక అలాగే రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను మరలా ఒకసారి గుర్తు చేసుకోవడం ద్వారా మీరు మరలా మంచి అనుభూతిని పొందుతారు. అలాగే మీ మధ్య ఏదైనా కానీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నా కానీ లేదంటే చాలా రోజుల నుండి గొడవలు జరుగుతున్నా కానీ రేపటి రోజున మీ భాగస్వామి పట్ల మీరు చాలా అద్భుతంగా మంచి భావనతో అయితే ఉంటారు. అలాగే జరిగిపోయినటువంటి కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా మీ భాగస్వామితో అయితే గడపబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీకు కొత్త పార్టీలతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి. కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించేటటువంటి సూచనలు ఉన్నాయండి. అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో భేదాభిప్రాయాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పడతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలను కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే సాధించాలనేటటువంటి పట్టుదల మీలో ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుంది. పరిచయస్తులను పెంచుకుంటారు. కుటుంబంలో చిన్న తరహా వైద్య సహాయాలు అవసరం అవుతాయంటే పెద్దవారికి కానీ లేదంటే చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే రేపటి రోజున మీకు ఎదురుపడవచ్చు. ఇక అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలు కొంచెం దూరంగా ఉండడం మంచిదండి. మీరు కోరుకున్నటువంటి విజయాన్ని మీరు పొందుతారు. పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులో మీకు రేపటి రోజున రావడం వలన కొంచెం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవాలి. అలాగే ఒత్తిడి నుండి కూడా మీ విముక్తి అవుతారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు మీ హృదయం చెప్పేదానికి కాకుండా మీ మనసు చెప్పేదానికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వండి. దగ్గర బంధువులతో ఉన్నటువంటి చేదు సంబంధం మరలా మీకు మధురంగా మారబోతుంది. విద్యార్థులు వ్యర్థమైనటువంటి వినోదం ఆనందంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. అనవసరంగా సమయాన్ని అయితే వృధా చేసుకోకండి. ఇక ఒకరి ప్రతికూల వ్యాఖ్యలు మీకు రేపటి రోజున కోపం తెప్పించేటటువంటి సమస్యలు అలాగే మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. ఎవరైనా ఏదైనా అన్నా కూడా మీరు కోపాన్ని కనుక ఎక్కువగా తెచ్చుకున్నారంటే ముందు రోజుల్లో మీకు కొంచెం అనవసరమైనటువంటి మీరు లేనిపోని చిక్కుల్లో పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కోపాన్ని కూడా తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మీ పని చెడిపోతుంది. పనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆస్తి సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయండి. అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలను రేపటి రోజున కొనసాగించబోతున్నారు. ఉద్యోగాలు చేసేవారికైతే ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవాలి. మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేయకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం వల్ల సంబంధాలకు మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చిన వారు అవుతారు. మీకు ఎన్ని పనులైనా ఉండొచ్చండి. రోజు మొత్తం మీద మీరు ఎన్నైనా పనులు చేయవచ్చు. ఎంత బిజీగా అయితే మీ లైఫ్ను మీరు లీడ్ చేస్తున్నారనేది కాకుండా ముఖ్యం మీ కుటుంబానికి అలాగే బంధువులకు ఆప్యాయంగా మీతో మాట్లాడాలి అని చెప్పి ఎదురు చూస్తున్న వారికి మీరు ఏ విధంగా సమయాన్ని కేటాయించాలా, ఎలా ప్లాన్ చేయాలో వాళ్ళతో సరదాగా ఉండడానికి ఇవి కూడా కొంచెం ముఖ్యమని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన మానసిక ఆరోగ్యాన్ని పెరుగుదల కోసం మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా మనకు మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే మన మానసిక ఆరోగ్యం మనకు ఎక్కువగా ఉండాలి అంటే మనం చక్కగా పిల్లలతో కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో కానీ స్నేహితులతో కానీ ఇలా ఎవరో ఒకరి దగ్గర మనం ప్రశాంతంగా వాళ్ళతో కాసేపు అనేది సమయాన్ని తప్పకుండా వారికి కేటాయించాలి. ఇక అలాగే మీ ప్రేమ సంబంధంలో మీరు నిజాయితీగా ఉంటారండి. అలాగే మీ ప్రేమికుల పరంగా చాలా అద్భుతంగా రేపటి రోజున ఉంటుందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే ప్రేమికుల పరంగా
ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకొని వివాహానికి దారితీసే విధంగా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి ప్రేమికులు అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా రేపు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. అలాగే అసాధారణమైనటువంటి పనులు కూడా రేపటి రోజున మీరు చక్కగా మీకు అవి మీ ద్వారా చేయబడతాయి అని చెప్పి మీరు రుజువు చేయబోతున్నారు. అంటే ఎవరైతే మిమ్మల్ని ఇక వీడు వేస్ట్, వీడి వల్ల ఆ పని అయ్యే పనే కాదు, ఇక వీడు చేయలేడు, ఇంకా వేస్ట్, దీని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని అంటే పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసినటువంటి వ్యక్తులు, స్త్రీ కానీ పురుషులు కానీ, ఇలా ఎవరైనా కానీ మిమ్మల్ని కాదనుకున్నటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి ఒక గొప్ప పనిని, అలాగే మీరు చేస్తున్నటువంటి పని పట్ల అంటే ఆ యొక్క ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనపరుస్తున్నారు, అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైనటువంటి లాభాలను పొందుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా వేరొకరి ద్వారా తెలుసుకొని ఎవరైతే మిమ్మల్ని పక్కన పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని కాదనుకున్నారో ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరకు తిరిగి వచ్చి ఏదో మాకు తెలియక మీ గురించి కొంచెం తక్కువగా మాట్లాడాం, మీ గురించి చీప్గా మాట్లాడాం, మీ గురించి తెలియక మన్నించమని చెప్పి తప్పకుండా వేడుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో ఆ వ్యక్తులే మరలా వచ్చి మీ దగ్గరకు మీ పని అంటే మీ పని యొక్క తీరును, మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క మంచి తెలివితేటలతో కూడినటువంటి ఆ పనిని అప్రిషియేట్ చేయడమే కాకుండా అసలు ఈ పనిని ఎలా స్టార్ట్ చేశారు, ఎలా చెయ్యాలి అనేది ఎవరైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారో ఆ వ్యక్తులే వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీరు చేస్తున్నటువంటి ఆ పని వ్యవహారాలన్నీ కూడా అడిగి మరీ తెలుసుకుంటారండి. ఇలా రేపటి రోజున మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం పెరుగుతుంది. అలాగే మీ పట్ల కొంతమంది ఆకర్షవంతులవుతారు. మీరు చేస్తున్నటువంటి పనితీరుకు అలాగే మీపై ఉన్నటువంటి అభిమానం ఇంకాస్త రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయం మరొకటి ఉందండి. అంటే మీరు ఎవరైతే అంటే మీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కావచ్చు, తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో ఆ వ్యక్తులకై వాళ్ళే మరలా వచ్చి మీ దగ్గరకు రాబోతున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను మీరు మరలా మీ దగ్గరకు చేర్చుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ జాతక పరంగా. కాబట్టి ఏంటంటే మీరు అలాంటి వ్యక్తులు ఎవరనేది మీకు తెలుస్తుంది. ఏంటంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో మరలా కావాలనుకొని మరి ఎవరైతే వారి జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో ఇలా ఎవరు అలా చేస్తున్నారు పని కట్టుకునేది అనేది అన్నీ కూడా మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఉండవలసినటువంటి సమయం. ఇక అలాగే మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలాగా విస్తరించబోతుందనే చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలన్నీ కూడా బలమైనటువంటి ఒక గొప్ప పునాదిని రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు. అంటే ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయి అన్నమాట. ఇలా వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకోబోతున్నారు. బంగారు నాణ్యంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఆదాయాన్ని ఇంకా మంచిగా ఒక నదిలాగా పెంచుకునేటటువంటి ప్రయత్నాన్ని అయితే రేపటి రోజున మీరు చేసుకోబోతున్నారు. అలాగే సంపదను కూడా పెంచుకోవాలని మీరు ఏదైతే కోరుకున్నారో కాలం కూడా మీకు అనుగ్రహంగా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతుంది. దైవబలం అని చెప్పి భగవంతుడికి మీరు ఏ విధంగా అయితే దైవబలం మీకు ఈ రాశి వారికి ఎక్కువగా ఉందో అంతే విధంగా భగవంతుడికి మీరు చేసేటటువంటి పూజ, ఆరాధన ఏ దైవానికి సంబంధించిన అయినా పర్వాలేదండి, మీ ఇష్టదైవ ఆరాధన ఇలా ఏదైనా కానీ భగవంతుడి యొక్క ఆరాధన మీరు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మీకైతే ఎంత కష్టపడ్డారో మీరు అంత న్యాయపరంగా మీ జీవితంలో భగవంతుడు కూడా అంతే విధమైనటువంటి బహుమానాన్ని మీకు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి. ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడండి. అలా చూసి అరే వీడు చాలా రోజుల నుండి కష్టపడిపోతున్నాడే, చాలా రోజుల నుండి ఎన్నో పూజలు చేస్తాడు, నా కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు, నేను మాత్రం వీడికి ఎందుకు సహాయపడకూడదా అనేటటువంటి ఉద్దేశం భగవంతునిలో కూడా కలుగుతుంది. కాబట్టి మనం చేసేటటువంటి పుణ్యాలు అంటే పూజలు, దాన ధర్మాలు ఇలా ఎవరికైనా కానీ మాట సహాయం కానీ లేదంటే వారికి ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు మనం ₹1 దానం చేసినా కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి ఊరికే పోవండి. అవన్నీ కూడా ఏదో ఒక విధంగా భగవంతుడు మనకు మంచి చేసేలాగా కాలం కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఏ జన్మలో పుణ్యమో కానీ ఈ రాశి వారికి రేపటి రోజు నిజంగా బ్రహ్మాండమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. ఏ పని చేస్తే ఆ పనిలో మీరు రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి. ఇలా స్థిరాస్తులను కూడా మీరు వృద్ధి చేసేటటువంటి తెలివైనటువంటి పెట్టుబడిదారులుగా మంచి నిర్ణయాలను కూడా తీసుకోబోతున్నారు. ఇక అలాగే మొహమాటం లేకుండా చక్కగా మీకున్నటువంటి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా మీకు ఏర్పడినా కానీ వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఎదురు తిరిగి వారితో మాట్లాడండి. మీకు ఏదైనా అన్యాయం జరిగినా కానీ లేదంటే మీకు జరగవలసినటువంటి మీకు దక్కవలసినటువంటి ఏదైనా కానీ డబ్బులు కానీ లేదంటే ఆస్తుపాస్తులు కానీ ఇలాంటి విషయాల్లో వచ్చినప్పుడు మీకు దక్కవలసిన ఏదైనా ఉన్నా కూడా అసలు విడిచిపెట్టుకోకండి. ఎలాంటి వ్యక్తులైనా కానీ నిలదీసి అడగండి, తప్పులేదు. కాబట్టి కొంచెం ఎక్కువగా గొడవయ్యేటటువంటి విధంగా కాకపోయినా కొంచెం వారితో ర్యాష్గా మాట్లాడుకోకుండా కొంచెం నిదానంగా మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్త పడి మీకు రావాల్సినటువంటివన్నీ కూడా మీ దాకా వచ్చేటటువంటి తెలివితేటలను మీరు కలిగి ఉండాలి.
ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.